టైం డేట్ రాసుకోండి. హైదరాబాద్ కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ పట్టణంలో నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేను చూసా. ప్రత్యేకంగా ఫ్రేట్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఆ ట్రక్లంతా సిటీ లోపల రాకుండా చేస్తాం. అంతేకాదు మేజర్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నేస్తాం, అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఐటీ హబ్ గా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాం. ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న భూములకి నేను ఐటీ పరిశ్రమ తీసుకొచ్చా. ఆనాడు అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 1,00,000 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమను ఆనాడు తీసుకొస్తే వీళ్ళ డబ్బుల కోసం ఆ పరిశ్రమ ముందరికి వెళ్ళట్లేదు. అందుకే నేను చెప్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం.